పాలకుర్తిలో సర్పంచ్ కోసం మీరంతా ప్రచారంలో భాగంగా మీరంతా కలిసి వచ్చినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు పెద్ద ఎత్తున మీరు పైన నెల రోజుల క్రితం దయనకు అధిక మెజార్టీ ఇచ్చి మరి పాలకుర్తి నియోజకవర్గానికి ఎంతో పేరు తీసుకొచ్చినందుకు మీ అందరికీ కూడా ఈ 5 సంవత్సరాలు ఎంతో కృతజ్ఞతగా మీ సమస్యల యందు మేము కట్టుబడి ఉంటాం. మరి ఇప్పుడు దయన్న చెప్పిన విధంగా మరి చాలామంది దాదాపు ఒక 20 మంది సర్పంచ్గా వారు అప్లికేషన్ పెట్టుకున్నా కూడా మరి ఎవరైనా ఇచ్చేది ఒకరికే కాబట్టి మరి కొన్ని ఈక్వేషన్స్ ద్వారా మిగతా వారికి ఇవ్వలేనందుకు వాళ్ళందరికీ కూడా సారీ చెప్తున్నాం. ఎందుకంటే స్థానికంగా ఉండే అభ్యర్థి అయితే ప్రజలకు అందుబాటులో ఉంటాడనే ఒకే ఒక్క విషయం మీద మరి ఏకాంతరావుకు ఇవ్వడం జరిగింది. వారి కూడా మేము ఎన్నో రకాలుగా మా తరఫున అభ్యర్థిగా నీకు ఇచ్చినందుకు నువ్వు మా మాట నిలపాలని, మరి ఎక్కడ కూడా ఏ అవకతవకలు జరగకుండా అంత నీతివంతంగా పరిపాలించాలని మరి ఎన్నో వాగ్దానాలు చేసుకొని అతనికి ఇవ్వడం జరిగింది. మేము కూడా ప్రాపర్గా ఇక్కడే ఉంటాం కాబట్టి గతంలో లాగా కాకుండా ఇప్పుడు మీరు అనుకునే విధంగా అన్ని రకాలుగా మీ సమస్యలకు పరిష్కరించే అవకాశం ఉండాలంటే మరి ఏకాంతరావును కల్పించాలి. ఇవాళ కొన్ని విషయాలు మీకు చెప్తే బాధ అనిపిస్తాయి కావచ్చు, కానీ మరి మన దాంట్లో ఉండి అయ్యగారికి టికెట్ ఇవ్వబోయేసరికి అప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీ జెండా కప్పుకొని మరి ఇవాళ సర్పంచ్గా బరిలో ఉన్నాడు. మరి ఎన్నిసార్లు పార్టీలు మారుతూ ఉంటాడు మరి మీరు ఒకసారి అర్థం చేసుకోండి. మరి జనం నా ఎందున్నారని కొద్దిమంది వ్యక్తులను వెంట తిప్పుకొని మరి వాళ్ళని చూపెట్టుకొని లీడర్ల దగ్గర ప్రతి ఎలక్షన్కి మరి ఒక 10 లక్షలు వసూలు చేస్తున్నాడు. మరి బయటనేమో ఒక్క రూపాయి కూడా మాకు ఇవ్వలేదని చెప్తున్నాడు. వాళ్ళను ప్రజలను ముందర పెట్టి లాభపడుతుండే ఆయన, కానీ మరి జనానికి వచ్చేది ఏముంది? ఒకసారి మీరు మరి అయ్యగారు ఉండి కూడా మరి అలాంటి పనులు చేయడం మంచిదా? మీరు ఒకసారి మహిళలు మీరు అర్థం చేసుకోవాలి. పేనసార్ శ్రీనివాసరావు వెంబడి ఉండి 10 లక్షలు పంచమని ఇస్తే గుండె నొప్పి వచ్చిందని హాస్పిటల్లో ఉండి యాక్షన్ చేసి ఆ 10 లక్షలు అటే మాయం. రేపు మాకు ఎలక్షన్ అనగా మళ్ళీ మన పార్టీలకు వచ్చినప్పుడు మళ్ళీ డబ్బులు, మళ్ళీ 10 లక్షలు, మళ్ళీ నినాక మొన్న రేపో మాపో ఎలక్షన్ అనగా అలిగి గులిగి దయాన్న దగ్గరకు వచ్చి మళ్ళీ 10 లక్షలు తీసుకున్నాడు. ఇట్లా లక్షలు తీసుకుంటూ అయ్యగారు వేషంలో మరి పాలకుర్తిలో తిరిగి ఏం పనులు చేస్తాడు? మరి పైన ఆయన అధికారం ఉంటుందా? మరి అధికారంలో ఉన్న వ్యక్తి ఏకాంతరావును గెలిపిస్తేనే రేపు మరి ఏ పనులు కావాలన్నా మీకు మీ సమస్యలకు సీసీ రోడ్లు అయినా ఇంకా కొన్ని వాడలలో సీసీ రోడ్లు ఉన్నాయి. ఒక అమ్మ ఇప్పుడే చెప్పింది అక్కడ నీళ్లు రావట్లేదట. మరి స్థానికంగా ఉంటాడు కాబట్టి ఎప్పటికప్పుడు ఏ సమస్య వచ్చినా కూడా మరి ఆయన ఇల్లు కావాలన్నా, రేపు పెన్షన్లు కావాలన్నా, రేపు పాస్బుక్లు కావాలన్నా ప్రతి ఒక్క విషయానికి ఆయన అందుబాటులో ఉంటాడు. ఆయన చేయకపోతే మీ అందరి తరఫున నేను వాగ్దానం చేస్తున్నా, మీరు ఎవరైనా ఏకాంతరావు చెప్పినట్టు మీకు అనుకూలంగా విధంగా ఆయన కనుక చేయకపోతే మీరు నాకు ఫోన్ చేయొచ్చు. మేడం ఆ రోజు మీరు చెప్పి మీ మాటలు నమ్మి మేము ఆయనకు అధికారం ఇచ్చినాం, కానీ మమ్మల్ని ఏం పట్టించుకుంటలేడని మీరు అందరూ కూడా నా దగ్గరికి రావచ్చు, ఫోన్లు చేయొచ్చు. నేను తప్పకుండా ఆయనకు ఒక తల్లిగా ఉండి ఆయనను సరిగా మీకు పనులు చేసే విధంగా నేను మీకు తీర్చిదిద్దుతాను ఏకాంతరావునని మీ అందరి తరఫున కూడా మాటిస్తున్నాను. డబ్బులు శాస్త్రం కాదు, డబ్బులు వద్దు, మనకు పనులు కావాలి. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు దయన్న మంత్రిగా ఉంటాడు, అన్నీ ఇంకా ఎక్కువ పనులు చేసుకోవచ్చు. ఈ జిల్లాలోనే పాలకుర్తిని నెంబర్ 1గా తీర్చిదిద్దాలన్నదే మా ధ్యేయం తప్ప మీ దగ్గర ఏదో లంచాలు తినే దయన్న కాదు కదా. మీ అందరికీ కూడా తెలుసు, ఒక ఊళ్ళలో చిన్న పదవి ఇస్తే ఎట్లా దోచుక తింటున్నారో. మరి ఇన్నిసార్లు దయన్న గెలుస్తున్నాడంటే ఆయన నీతి నియమం మంచి మాట మరి మీరు వల్లనే మీరు 6 సార్లు మరి ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా గెలిపించి ఎంతో కీర్తి తీసుకొచ్చినందుకు మీకు ఎంత చేసినా కూడా మాకు రుణం తీరది. మరి అట్లానే మేము భార్యాభర్తలను చేస్తామని మీ ప్రజల ముందు మరి ప్రతిజ్ఞ చేస్తున్నాం, వాగ్దానం చేస్తున్నాం. దయచేసి మరి పాలకుర్తిని
మరి ఇంకా రాబోయే రోజుల్లో మరి పెద్ద ఎత్తున రేపు మీరు సరిగా సర్పంచ్ ఎన్నుకుంటే మరి ఇక్కడ కనుక అన్ని వసతులు ఉంటే మరి ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా మన పాలకుర్తిలో వచ్చి ఉంటే రాబోయే రోజుల్లో మున్సిపాలిటీ కూడా దయన్న చేస్తాడు. అందుకని దయచేసి ఇప్పుడు చొరవను చేసిండు దయన్న మున్సిపాలిటీని. ఇంకా నెక్స్ట్ పాలకుర్తి కూడా మున్సిపాలిటీ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మీరంతా దయన్న చెప్పిన వ్యక్తికి ఏకాంతరావుకు ఓటేసి మరి మనకు వెన్నుపోటు పొడిచిన వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలి. మరి మీరు బాగా ఆలోచించి మీ ఓటు విలువను గుర్తించాలని, మనం ఒక్క ఓటేస్తే మన పాలకుర్తిలో ఎన్ని అభివృద్ధి పనులు అవుతాయి అనేదే మీరు ఆలోచన చేసుకోవాలి తప్ప స్థానికంగా కొన్ని సమస్యలు కొన్ని ఒక మనిషి దగ్గర అన్నీ చెడే ఉండవు. కొన్ని ఒకటి రెండు పొరపాట్లు ఉన్నా కూడా దయచేసి అవన్నీ మర్చిపోయి కేవలం దయన్న ముఖం చూడండి, గవర్నమెంట్ ముఖం చూడండి. మరి ఇక్కడ మేము స్థానికంగా ఉంటాం కాబట్టి మీరంతా కూడా ఎక్కువ మెజార్టీ ఇచ్చి గెలిపిస్తారని ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను.